హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కీమాతో బాల్స్ని, చికెన్ కైమా ఉంటల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. ప్రాసెస్ అయితే ఈజీ, టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇవి అన్నంలోకి పప్పుతో కానీ, రసంతో కానీ, లేదంటే ఒట్టివే తినడానికి స్నాక్స్ లాగా ఇంకా అన్నిటికీ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. మిక్సర్ జార్లో 7-8 తెల్లవాయలు, అర అంగుళము అల్లం ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరిని కూడా వేసుకొని ఇందులోకి 5-6 లవంగాలను యాడ్ చేసుకొని ఎర్రగడ్డ, మీడియం సైజు ఎర్రగడ్డను కోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, కారం టేస్ట్కు తగినంత వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కేజీ చికెన్ కీమా తీసుకున్నాను కాబట్టి 1 స్పూను ఉప్పు, 1.5 స్పూన్ దాకా కారము, చిన్న స్పూన్తో పసుపునైతే యాడ్ చేసుకున్నాను. ఇదంతా మిక్సర్ జార్లో కీమాను కూడా వేసేసి మొత్తం మెత్తటి పేస్ట్ లాగా కొట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న తర్వాత ఫైనల్గా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మొత్తం కలిసేలాగా మసాలా అంతా మిక్స్ చేసుకొని మీడియం సైజు ఉంటలు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చిన్నవి కాదు, పెద్దవి కాదు, మధ్య రకంగా సైజు ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా సైజు అన్ని బాల్స్ ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనం ఇవి అనేది బాగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతాయి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాల్స్ అన్నిటిని చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని పూర్తిగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనము కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకా బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా వేయాలి. నీళ్ళు మరిగేంత వరకు బాల్స్ని అయితే వేయకూడదు, ఎందుకంటే విడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. పూర్తిగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కదపకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వెంటనే కదిపేస్తే చికెన్ అనేది సపరేట్ అయిపోతుంది కాబట్టి మీడియం హీట్లో పెట్టేసి వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది కదా, సో మొత్తం బాగా బాయిల్ అయ్యి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ చూశారు కదా, లాస్ట్ స్టేజ్ ఆయిల్ అనేది పైకి మనం కొద్దిగా ఆయిల్ వేసాము. ఆయిల్ కూడా ఎక్కువ అయితే అవసరం పట్టదు. ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు ముక్క విరగకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా పైకి టాస్ చేసుకుంటూ కలపాలి. అంతేనండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఇవి బాండీలోంచి తీసేసి సర్వింగ్ చేసుకొని తినడమే ఆలస్యము. టేస్ట్ అయితే చికెన్ ఫ్రై కన్నా, చికెన్ పకోడా కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా సింపుల్గా తినేసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ బోన్లెస్ చికెన్తోనే మనం కీమాతోనే చేస్తాం కాబట్టి ఎటువంటి సమస్య కూడా ఉండదు. మన చికెన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా తీసి తినడమే ఆలస్యము. చూశారు కదా, యమ్మీగా, టేస్టీగా, సింపుల్గా, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.